వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్. విఐటి యూనివర్సిటీ టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఒకటి. ఇందులో జాయిన్ అవ్వడానికి విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి అని ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ అదే కాదు, విఐటి యూనివర్సిటీలో జాయిన్ అవ్వడానికి మీకు 4 టైప్స్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. అందులో ఒక ప్రాసెస్లో జాయిన్ అవుతే మీ కాలేజ్ ఫీజు 0 ఉంటే, ఇంకొక ప్రాసెస్లో జాయిన్ అవుతే ఓన్లీ కాలేజ్ ఫీజే కాదు, కంప్లీట్గా హాస్టల్, బుక్స్, ఫుడ్ టోటల్గా ఫ్రీ. మీరు ఒక్క రూపాయి కూడా పే చేయని అవసరం లేకుండా ఉంటుంది. సో ఈ 4 టైప్స్ ఆఫ్ అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి, జాయిన్ అవ్వడం ఎలా అనేది కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. 2026లో మీరు విఐటి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ వన్ విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా, సెకండ్ వన్ వితౌట్ విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా, థర్డ్ వన్ డైరెక్ట్ అడ్మిషన్ ఇంటర్ బోర్డ్ డిస్ట్రిక్ట్ టాపర్స్కి ఉంటుంది, ఫోర్త్ వన్ డైరెక్ట్ అడ్మిషన్ మీ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకునే ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటి వన్ బై వన్ చూద్దాం. బిఫోర్ దట్ 2026 మెంటర్షిప్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జాయిన్ అవ్వడం జరిగింది. మీకు కంప్లీట్ గైడెన్స్ మెంటర్షిప్ కావాలంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్తో పాటు కామెంట్లో పిన్ చేశాను. ఇక్కడ స్క్రీన్ పైన కూడా ఉంది. ఓన్లీ జోసా సీసాబ్ 3000 రూపీస్, ఇంక్లూడింగ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే 6000 రూపీస్. మీకు కంప్లీట్ గైడెన్స్ ఉంటుంది ఇందులో. సార్ మాకు గైడెన్స్ కాదు, కంప్లీట్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా మీరే చేయండి, మాకు ప్రాసెస్ కూడా చేయదు అనుకున్న స్టూడెంట్స్ పేరెంట్స్ ఉంటే ప్రీమియర్ మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వచ్చు. 10,000 రూపీస్. ఇందులో జాయిన్ అవుతే టోటల్ కౌన్సిలింగ్ ప్రాసెస్, మీ చాయిస్ ఫిల్లింగ్, కాలేజ్ అడ్మిషన్ ప్రాసెస్, ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కంప్లీట్ ప్రాసెస్ అంతా చేసి డైరెక్ట్గా మీరు కాలేజ్కి వెళ్ళి ఫస్ట్ డే అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇలాంటి ప్రాసెస్ అయితే ప్రీమియం మెంటర్షిప్లో ఉంటుంది. అండ్ జస్ట్ వన్ నోట్, ఇక్కడ ఫోర్త్ది డైరెక్ట్ అడ్మిషన్ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని ఉంది కదా, ఈ మెంటర్షిప్ అయితే ఇందులో ఇంక్లూడ్ అయి ఉండదు. ఇది ఒకటి మాత్రం. ఎందుకంటే ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని జరిగే అడ్మిషన్ ప్రాసెస్ అనేది మన మెంటర్షిప్లో చాలామందికి సీట్స్ వచ్చాయి. దీనికి స్పెషల్ మెంటర్షిప్ ఉంటుంది. దీనికి సంబంధించిన వీడియో నేను మళ్ళీ చేస్తాను. సో ఫస్ట్ వన్ విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాస్తే మనకు విఐటికి సంబంధించిన అన్ని క్యాంపస్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఫీ స్ట్రక్చర్ అనేది కేటగిరీ వైజ్గా డివైడ్ చేయడం జరుగుతుంది. మీకు వచ్చిన ర్యాంక్ బేస్ చేసుకొని 2 lakhs నుంచి 5 lakhs వరకు ఫీజు ఉంటుంది. అంటే మీకు కేటగిరీ 1లో సీట్ వస్తే ఆ క్యాంపస్లో ఏ క్యాంపస్లో అయినా విఐటికి సంబంధించి సేమ్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. 2 lakhs ఫీజు ఉంటే అందులో 5 కేటగిరీస్ ఉంటాయి టోటల్గా. మీకు లాస్ట్ 5th కేటగిరీలో సీట్ వస్తే కనుక మీ ఫీజు ఆల్మోస్ట్ 4,97,98,000 ఉంటుంది. అంటే 5 lakhs అవుతుంది. ఇది ఓన్లీ కాలేజ్ ఫీజు మాత్రమే. ఇంకా మీకు హాస్టల్ మెస్ ఫీజు కూడా ఎక్స్ట్రా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వితౌట్ త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ద్వారా జాయిన్ అవ్వడానికి విఐటి ఏపీ, విఐటి అమరావతిలో అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. అది ఏపీ వెబ్సైట్ ఎగ్జామినేషన్ రాయడం ద్వారా ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే ఆల్మోస్ట్ సిఎస్సి సీట్స్ బిలో 8K వరకు కూడా సీట్ రావడం జరుగుతుంది. ఇంకా కేటగిరీ వైజ్గా బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయితే ఇంకా ఎక్కువ ర్యాంక్ వచ్చినా కూడా సీట్ వస్తుంది. దీనికి సంబంధించి ఇంకా స్పెషల్ వీడియో మళ్ళీ చేస్తాను. ఇందులో 2 టైప్స్. మీకు ఏ కేటగిరీలో తీసుకుంటే కనుక మీకు కాలేజ్ ఫీజు 1,10,000 ఉంటుంది. ఏపీ ఎంసెట్ రాయడం ద్వారా మీరు విఐటి ఏపీ అమరావతి యూనివర్సిటీలో జాయిన్ అవుతే మీకు కాలేజ్ ఫీజు 1,10,000 ఉంటుంది. ఇక్కడ ఈ కంపారిజన్ చూడండి. మీరు విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి అదే విఐటి ఏపీ యూనివర్సిటీలో జాయిన్ అవుతే మీ ఫీజు 2 lakhs నుంచి 5 lakhs వరకు ఉంటే, ఏపీ ఎంసెట్లో ఎగ్జామ్ రాసి విఐటి ఏపీ యూనివర్సిటీలో జాయిన్ అయితే 1,10,000 మాత్రమే కాలేజ్ ఫీజు. ఇందులో బీగా చూసుకుంటే కనుక ఎవరికైతే ఏపీకి సంబంధించి ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్ ఉన్నారో మీరు విఐటి ఏపీలో ఏపీ ఎంసెట్ ద్వారా జాయిన్ అవుతే మీకు కాలేజ్ ఫీజు 0. ఇక్కడ 1,10,000 రూపీస్ మీరు పే చేయని అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఫీ రింబర్స్మెంట్ గవర్నమెంట్ పే చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కంపారిజన్. మీరు ఫీ రింబర్స్మెంట్ ఉంది, ఏపీ ఎంసెట్ ఎగ్జామ్ రాసి విఐటి ఏపీలో జాయిన్ అవుతే 0 ఫీజు అయితే, అదే విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి మీరు అదే విఐటి ఏపీలో జాయిన్ అవుతే ఏపీ స్టూడెంట్ అయి ఉంటే ఫీ రింబర్స్మెంట్ ఉన్నా జాయిన్ అవుతే మీ ఫీజు 2 lakhs నుంచి 5 lakhs వరకు ఉంటుంది. సో థర్డ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్ అడ్మిషన్ ఇంటర్ బోర్డు డిస్ట్రిక్ట్ వైజ్ టాపర్స్ ఎవరైతే ఉన్నారో ఇది ఓన్లీ ఏపీ స్టూడెంట్కి మాత్రమే. ఇక్కడ ఏపీ ఎంసెట్ కూడా మనకు
2024 వరకు తెలంగాణ స్టూడెంట్స్ కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు స్టేట్ సపరేషన్ తర్వాత జీవోస్ రిలీజ్ చేసి లోకల్ ఎలిజిబిలిటీ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు 2026 అడ్మిషన్ ప్రాసెస్లో ఈ ఏపీ ఎంసెట్ ఓన్లీ ఏపీ విద్యార్థులకు మాత్రం ఉంటుంది. తెలంగాణ విద్యార్థులకు నాన్ లోకల్ వచ్చే వాళ్ళకైతే ఉండదు. ఇది డిస్ట్రిక్ట్ బోర్డ్ టాపర్స్ ఎవరైతే ఉంటారో ప్రతి డిస్ట్రిక్ట్లో బోర్డు టాపర్స్ 2 స్టూడెంట్స్కి డైరెక్ట్గా అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏపీకి సంబంధించి విఐటి ఏపీలో సీట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కాలేజ్ ఫీజు ఒక్కటే కాదు, మీకు కాలేజ్ ఫీజు కాకుండా హాస్టల్ ఫీజు, మీ బుక్స్ ఫీజు, మీ మెస్ ఫీజు అన్నీ ఫ్రీగా ఉంటాయి. ఇక్కడ చూడండి కంపారిజన్. ఏపీ ఎంసెట్ రాసి మీరు ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబుల్ ఉంటే 0 ఫీజు, కాలేజ్ ఫీజు 0, మిగిలిన ఫీజు మీరు పే చేసుకోవాలి. అదే మీరు బోర్డు ఛానల్ ద్వారా డైరెక్ట్ ఇంటర్ బోర్డు సంబంధించి డిస్ట్రిక్ట్ టాపర్స్గా ఉండి విఐటి ఏపీలో జాయిన్ అవుతే మీకు ఒక కాలేజ్ ఫీజే కాకుండా హాస్టల్ ఫీజు, మెస్ ఫీజు, మీ బుక్స్ ఫీజు, అలాగే విఐటి ఏపీలో ఇచ్చే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సంబంధించిన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఫ్రీ. మీకు అది కూడా ఫీ పే చేయని అవసరం లేకుండా జాయిన్ అవ్వచ్చు. ఇంకా 4th వన్, సార్ మాకు ఇవేవీ లేవు, ఓన్లీ ఇంటర్ మార్క్స్ ఉన్నాయి, నేను విఐటికి సంబంధించి ఏ క్యాంపస్లో అయినా జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఇది ఇంకా అందర్ స్టూడెంట్స్కి, ఇది ఏపీ స్టూడెంట్ అయినా, టీఎస్ స్టూడెంట్స్ అయినా, అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైనా సరే జాయిన్ అవ్వచ్చు. విఐటికి సంబంధించి విఐటి, వెల్లూరు, చెన్నై, ఏపీ ఏ క్యాంపస్లో అయినా జాయిన్ అవ్వచ్చు. మీ ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది. ఇది ఇంటిగ్రేటెడ్ బీటెక్ అంటే బీటెక్ ప్లస్ ఎంటెక్, ఇందులో జాయిన్ అవ్వచ్చు. ఇందులో కూడా ఫీ స్ట్రక్చర్ 4 కేటగిరీస్గా ఉన్నాయి. నీకు ముందుగా చెప్పినట్టు ఈ ఇంటర్ మార్క్స్ డైరెక్ట్ అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి నేను స్పెసిఫిక్గా ఒక వీడియో చేస్తాను. మెంటర్షిప్ డీటెయిల్స్ కూడా అందులోనే ప్రొవైడ్ చేస్తాను. ఈ ఒక్కదానికి మాత్రం సపరేట్గా స్పెషల్ మెంటర్షిప్ ఉంటుంది. సో మీకు క్లారిటీగా ఫైనల్గా చూడండి. విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఏ స్టేట్ స్టూడెంట్ అయినా రాయొచ్చు, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. విఐటి త్రిబుల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లేకుండా జాయిన్ అవ్వాలనుకుంటే ఏపీకి సంబంధించిన స్టూడెంట్స్ ఏపీ ఎంసెట్ రాయడం ద్వారా ఫీ రింబర్స్మెంట్ ఉంటే 0 ఫీజు, లేకపోతే 1,10,000. అలాగే ఏపీకి సంబంధించి విఐటి ఏపీలో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్ట్రిక్ట్ వైజ్గా బోర్డ్ టాపర్స్ ఎవరైతే ఉంటారో ప్రతి డిస్ట్రిక్ట్లో ఉన్న టాపర్స్ జాయిన్ అవ్వచ్చు. ఇంకా మాకు విఐటి త్రిబుల్ ర్యాంకు రాలేదు, మేము ఏపీ స్టూడెంట్మి కాదు, ఏపీ స్టూడెంట్ అయినా సరే ఎంసెట్లో కూడా ర్యాంకు రాలేదు అనుకున్న వాళ్ళందరికీ విఐటికి సంబంధించి ఇంకా విఐటిలో ఏ క్యాంపస్లో అయినా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఇంటర్ మార్క్స్ బేస్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. దీనికి సపరేట్ ప్రాసెస్ ఉంటుంది, అప్లికేషన్ నుంచి కౌన్సిలింగ్ వరకు అన్ని క్యాంపస్లలో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇది ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్లస్ ఎంటెక్. ఇది అందరు స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీరు ఎవరెవరు ఏ ప్రాసెస్ ద్వారా జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంది, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్లో మెన్షన్ చేయండి. అన్ని కామెంట్స్ కాంబినేషన్గా తీసుకొని ఇంకొక వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రతి యూనివర్సిటీ, ప్రతి అడ్మిషన్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ వీడియోస్ మీకు మన ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. ప్రతి ఒక్కటి వెరిఫై చేసుకోండి. థ్యాంక్ యూ.